గుళ్ళ సింగారంలో 360 గుడిసెలను తొలగించిన తర్వాత ఒక్కో గుడిసె వాసుంది ఒక్కో దీనగాథ. చిన్న పిల్లల చదువుల కోసము బయట ఉండలేక ఇక్కడ కూలి చేసుకుంటూ కూడా పిల్లల్ని బడికి పంపించుకుంటూ తిన్నా తినకున్నా పిల్లల భవిష్యత్తే ఆధారంగా ఉంటున్నారు. కానీ పిల్లల సర్టిఫికేట్లు కూడా ఇందులోనే ఉన్నాయని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిస్థితి. మరి ప్రస్తుతానికైతే ఇక్కడ తమకు కూడా ఉదయం లేవక ముందే ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలను తొలగించడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఏం జరిగిందన్న? అసలు మీకున్నటువంటి ఇబ్బంది ఏంది? మేము పొద్దుగాల 5:30కి లేచినాము. లేచి వచ్చి డిపార్ట్మెంట్ వచ్చినతోనే లేచినాం. పిల్లలు కూడా లేవలే. మేము దాదాపు ఉరికినాం. వచ్చి ఇక ఆడ లేడీస్ మొత్తం వ్యాన్లు ఎక్కించిండ్రు, అన్నను ఎక్కించిండ్రు, లీడర్లు అందరిని ఎక్కించిండ్రు. వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డరు. లేడీస్ కూడా ఇబ్బంది పడిపోయి వచ్చిండ్రు. ఇక మొగలను రానిస్తలేడు. బయటికి పోతే రానియలేదు. బయటికి పోతే రానియకపోతే పిల్లలు సార్ అని చెప్తే బతలాడుకొని ఆ సార్ను రిక్వెస్ట్ చేసుకొని వచ్చి మళ్ళీ పిల్లలను తీసుకొని సామాన్ అంతా పక్కకు పెట్టుకొని వచ్చినాం. నిరుపేదలకు కదా ఈ పట్టాలు, ఈ నిరుపేదలకు భూమి కోసం పోరాడుకొని మేము ఇల్లు ఉంటే మాకు ఇక్కడ దాకా వచ్చమ్మా పేదలకే భూమి ఇవ్వాలని చెప్పేసి పోరాడతాను కాబట్టి ఉండకాడ ఆ ఇల్లు స్థలాలు చూసుకొని ఇల్లు ఇచ్చి ఉందామని వచ్చినాం. మేము 5 ఏళ్ళ బట్టి పోరాడుతున్నాం సార్. ఒక సంవత్సరం కింద రేకులు వేసుకున్నాం. కొద్దిగా మంచిగా వేసుకునే వాళ్ళకు అందరి కళ్ళు మండినాయి. సార్ వాళ్ళు కూడా మంచిగా చెప్పిండ్రు. ఎమ్మెల్యే సార్ వాళ్ళందరూ చెప్పిండ్రు ఇంకో సంవత్సరం వరకు ఇటుకలతో కట్టుకోరా అని చెప్పిండ్రు. కానీ కాకపోతే సార్ వీళ్ళు ఈ మాకు నైట్ తెలియదు సార్. ఇట్లా జరుగుతుందని మాకు తెలియదు. పొద్దుగాలనే వచ్చిండ్రు ఇట్లా ఇది చేసిండ్రు. లేడీస్ని అందరినీ వ్యాన్లు తీసుకుపోయిండ్రు. పిల్లలను తీసుకొని నేను అద్దా అంటే పిల్లలను కొద్దిగా ఇబ్బంది పెట్టిండ్రు. సరే అని మళ్ళీ వచ్చి రాత్రి గిన్నెలు కూడా కడగలేదు సార్. రాత్రి గిన్నెలు కూడా బువ్వ వండలేదు. ఇప్పుడు టిఫిన్ కూడా ఒక టిఫిన్ చేసుకున్నాం, అది చేసినాం. ఇప్పటి వరకు అయితే ఒక టిఫిన్ చేసినాం, ఇది చేసినాం. మాకు లేని వారికి రేవంత్ రెడ్డి గారి సార్ గారికి లేని వారికి అయితే ఇల్లు పట్టాలి, ఇల్లు పట్టాలన్న ఇల్లు స్థలాలు ఇవ్వండి, ఎక్కడన్నా ఇవ్వండి. లేకపోతే మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ బతకాలా, లేని వాళ్ళకే కోసం పోరాడేది కదా. గుడిసెలు తొలగించిన తర్వాత మీ పరిస్థితి ఎట్లుందమ్మా ఇప్పుడు? పరిస్థితి ఎండనక తిండి లేక నీళ్లు లేక పిల్లలు పక్క మేము పక్క రూపాయి కూడా పెట్టుకొని ఇసుర లెక్కర రాకుండా ఒక్క ఇసుర కూడా తీసుకోకుండా కనీసం పిల్లల ముఖం చూసినా కూడా కాళ్ళు మొక్కినా కూడా వదిలిపెట్టలే. లేడీస్ అని చూడకుండా కూడా దౌర్జన్యంగా దాడి చేసి తీసుకుపోయిళ్ళు. కనీసం సామాన్ తీసుకుంటా అన్న కూడా టైం ఇవ్వలేదు. మొత్తం అట్లనే కూలదెంగిళ్ళు. ఇక ఏం మాట్లాడినా కూడా మాకు అవసరం లేదు, మీరు రావాలి, మీరు ఉంటుంది కనీసం తీసుకోవడానికి పోయినా కూడా తీసుకుపోవద్దు, అవి అల్లనే ఉండాలి, లేకపోతే మిమ్మల్ని కూడా అల్లనే నెట్టితో పుక్లింగ్తో పెట్టి అల్లనే మీరు కూడా అల్లనే పోతారు అని మాట్లాడింది సార్. అవి ఇట్లా ఆగం పరిస్థితి చేసి మమ్మల్ని ఆగమాగం అటు ఇటు తిప్పుకుంటా. పిల్లలు కూడా నీళ్లు లేక తిండి లేక తికారం లేక ఎండల పడి అట్లనే ఉంటాను సార్. మాకు ఏదన్నా మాకు పిల్లలు ఇక్కడనే ఉన్నారు, అక్కడ ఇచ్చేసిన ఎండ కొడుతుందని. మాకు ఇల్లు లేదు, జాగా లేదు కట్టుకునేదానికి. ఇప్పుడు ఇసురాలు కూడా ఖరాబ్ అయినాయి సార్. మాకు తినడానికి గిన్ని ఇబ్బందులు పడతాను. మాకు పేదవాళ్ళకు ఇల్లు లేకనే కదా సార్ ఇక్కడికి వచ్చి మేము బతికేది. 5 సంవత్సరాల కానించి పోరాడుకుంటా రూపాయి కూడా పెట్టుకొని ఇంత నీడేసుకున్నాం సార్. మాకు ఇల్లు అక్కడ విలేజ్లలో కూడా మాకు ఇల్లు కట్టిస్తానని కూడా ఇవ్వలేదు. ఉన్నలో చూసుకుంటారు. పేదవాళ్ళం కాబట్టి మా పట్ల గౌరవం మాకు చూపించి మాకు పట్టాలు ఇప్పియాలి. మాకు ఇప్పుడు ఇంత నష్టపరిహారాన్ని కట్టించి మాకు ఇళ్ల స్థలాలు చూపించి మాకు ఇందిరమ్మ ఇల్లు లెక్క కట్టించి మా పేదల పట్ల నిలవాలని రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాను సార్. మా పరిస్థితి చూడండి సార్. అన్ని ఇంట్లో పడుకున్నాం, లేచేసరికి అన్ని కూలగొట్టుకుంటూ వచ్చింది సార్. ఇంట్లో సామాన్లు అన్నీ ఆగమైనాయి. 5 సంవత్సరాల నుంచి కష్టపడి చేసుకుంటాను. పిల్లలు తెల్లారితే హాస్టల్ పోడు, సర్టిఫికెట్లు అన్నీ ఇంట్లోనే అట్లా అయిపోయినాయి. గత 5 సంవత్సరాల నుండి వివిధ కులాలకు చెందిన దళిత, గిరిజన, బలుగు, బలహీన వర్గాలకు చెందిన మేము, నిరుపేదలమైన మేము ఇక్కడ పక్క ప్రభుత్వ భూమిలో నివాసం వేసుకున్నటువంటి సందర్భంలో తెల్లవారుజామున 5 గంటలకు ఎవరు కూడా నిద్రలేవని సమయంలో రెవెన్యూ అధికారులు, మున్సిపాలిటీ అధికారులు ఈ జేసీబీలు, ట్రాక్టర్లు తీసుకొని వచ్చి కనీసము కనువిప్పు తెరిచేలోపే నేలమట్టం చేసి మా కుటుంబాలను ఇక్కడ ఆగం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా పేదలకు పట్టాలు ఇస్తామని గవర్నమెంట్ చెప్పిన సందర్భంగా మా అందరికీ కూడా ఇదే స్థలంలో
ఇల్లు కట్టేయాలని మేము అందరి పక్షాన కోరుచున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. మొత్తం చూస్తాం ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కరికి అందుకే ఉదయం ఇక్కడ నుండి తరలించేటువంటి క్రమంలో తోపులాట జరిగింది. మహిళలని కూడా చూడకుండా మహిళా పోలీసులు లేకుండా కూడా తమను ఇబ్బందులకు గురి చేశారని చెప్పంటారు. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తున్నటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఏం జరిగిందమ్మా అసలు ఇంత పెనుగులాట జరిగింది అంటున్నారు, తీవ్రంగా తీసుకొచ్చి ఇక్కడ లోపల వేశారని చెప్పి అంటున్నారు. మరి ఏం జరిగింది ఉదయం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? పొద్దున మార్నింగ్ 5 o'clockకి పోలీసు వాళ్ళు వచ్చిందండి. వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారు, మేము ఒక 100 మెంబర్స్ ఉన్నాం. వాళ్ళు అలా వచ్చి మా మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు. చిన్న చిన్న పిల్లలతో పడుకుంటున్నాం మేము. అలా చేస్తే మాకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? పేదోళ్ళమనే కదా మేము వచ్చి ఇక్కడ ఉంటున్నాము. మేము ఉన్నోళ్ళం అయితే మేము ఇక్కడ గుడిసెలలో ఇట్లా బతకాల్సిన అవసరం మాకు లేదు కదా. మేము ఓట్లయితే వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మమ్మల్ని ఇలా పేదోళ్ళని ఇలా చేసి మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తామని ఇట్లా ఆడోళ్ళని చూడకుండా ఇట్లా కరెక్ట్ కాదు కదా. ఇలా దెబ్బలు దాకా ఇలా కొట్టడము, నెట్టేస్తే కింద పడ్డాము, అది కరెక్ట్ కాదు కదా. పోలీసులు అన్నప్పుడు వాళ్ళు ఉండాలి, అంతేగాని లేడీస్ దాని మీద ఇట్లా చెయ్యేసి నెట్టడము, పొద్దున్నే 5 గంటలకే లేవక ముందుకే ఇలా చేయడము. మేము పడుకొని ఉన్నాము, మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఏం చెప్పలేదు, చిన్న పిల్లలతో పడుకున్నాం. ఒక్కొక్క చూడొచ్చు అక్కడ కింద ఒక్కొక్కరికేమో కాళ్ళు, అలాగే ఒక్కొక్కరికి చేతులు, అలాగే ఎవరిని ముట్టుకున్నా ఎక్కడ ముట్టుకున్నా కానీ చాలా ఇబ్బందులు అంటున్నారు. మీ పరిస్థితులు ఉందాం ఇప్పుడు? చెయ్యి నొప్పి అసలు వశపడట్లేదు సార్. కొట్టిండ్రు డైరెక్ట్, వాళ్ళు కొట్టండి అని చెప్పతోటే డైరెక్ట్ కొడుతూనే ఉన్నారు, ఆగట్లేదు. కొట్టుకుంటే ఇట్లా మనుషులను కింద పట్టి గుంజుకోపోయి ఫ్యాన్లో పడేసి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అనంట. అసలు మమ్మల్ని రోడ్డు అది మనుషులు వాళ్ళు ఏంటి అని కూడా చూడట్లేదు. అసలు దెబ్బ గుంజుకపోయిండ్రు, దాంట్లో పడేసిండ్రు కదా, పోనీయండి అని చెప్పేసి. అసలు మేము ఎంత ఏడ్చినాం, చిన్న పిల్లలు పడుకున్నారు ఇంట్లో, కనీసం వాళ్ళని తీసేయడానికైనా మాకు చెప్పనివ్వండి అని అన్నా కూడా వినలేదు మా మాట. ఎవ్వరు వినకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం చేసడం అదైతే కరెక్ట్ కాదు సార్. మీరు చూసిన పరిస్థితి మా ఉదయం ఇగో ఈమెను అంటే ఈమె చేయబట్టి లాగుతా అంటే దగ్గరికి పోయేసరికి వాళ్ళు ఇట్లా మొత్తానికి ఇట్లా తోసుడు మొత్తం వెనుకకిగా. ఇక మరి మేము చేసుకుంటే బతకటోళ్ళం కదా, ఎట్లా మా పరిస్థితి చెప్పండి. ఇళ్ళల్లో వండుకున్నప్పుడు 5 గంటలకు అసలు వాళ్ళకి ఎవరిచ్చిన రూల్స్? చిన్న పిల్లలు వేసుకొని పడుకున్నాం. పాలు తాగే పిల్లలు ఉన్నారన్నా అట్లా పిలవకుండా చేయకుండా కూల కొడితే పిల్లలకి ఉన్నారన్నా అంటే కూడా వాళ్ళు వినట్లేరు. మొత్తం పిల్లలు పడుకొనే ఉన్నారు ఇంట్లో. అసలే తాము రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. కనీసం చిన్న పిల్లలతోటి ఎక్కడ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో, ఎక్కడ ఊళ్ళో కూడా ఉండలేనటువంటి పరిస్థితి. బయటకు వచ్చి పనులు చేసుకుని ఎక్కడో ఒక నివాసం ఏర్పరచుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎక్కడి నుంచో ఎక్కడో పుట్టిరు, ఎక్కడికో వచ్చిరు, ఏదో పనులు చేసుకుంటూ ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకుంటున్నారు. కానీ బయట ఉందామనుకుంటున్నా తాము కూలీ చేసుకునేటువంటి పనులతోటి కిరాయిలు కూడా కట్టలేనటువంటి దీనస్థితిలో మేము ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలోనే చాలా రోజుల క్రితం, ఒక 5 ఏళ్ల క్రితమే చాలా మంది వచ్చి ఇక్కడ నివాస సముదాయాలు ఏర్పరచుకుంటున్నాం. పక్కనే ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు, దాని పక్కన ఉన్నటువంటి నివాస సముదాయ ప్రాంతంలోనే తాము వేసుకున్నాము, మట్టి వేసుకున్నాము. ఇంత చేసుకుంటున్నటువంటి సమయంలో తమకు అండగా నిలవాల్సినటువంటి అధికారులు తమను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కరు 70 నుండి ₹1,00,000 వరకు ఇక్కడ ఖర్చులు పెట్టుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నాము. అయినప్పటికీ కూడా ఆ ఖర్చుల డబ్బులు పోయినాయి, మా పిల్లలకు నిలవనే లేకుండా పోతుంది, ఎక్కడ ఉండాలో తెలియనటువంటి పరిస్థితి. గతంలో వచ్చినటువంటి ఎన్నికల సమయంలో కూడా అధికారులు, నాయకులు వచ్చి ఇక్కడ గతంలో గుడిసెలు వేసుకున్నారు, బేషుగ్గానే ఉంది, మళ్ళీ వచ్చేసరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని చెప్పి హామీలు ఇచ్చి వెళ్ళారు. కానీ మరి ఇప్పుడు ఆ హామీలు ఏమైనాయి అన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క దీనగాథ. ఎవరిని పలకరించినా కానీ చాలా అంటే దెబ్బలతోటి, నొప్పులతోటి భరించలేక వారు అసలే ఇక్కడ పొయ్యి మీద నుండి పెనంలో పడ్డట్టుగా పరిస్థితి వీళ్ళది. ఎందుకంటే ఇప్పటికే గుడిసెల్లో ఇక్కడ వర్షాకాలం వస్తే కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పి కొంత మట్టి పోసుకొని లెవెల్ చేసుకొని ఇక్కడ పాములతోటి అంటే పుట్టెలతోటి, పురుగులతోటి సహవాసం చేస్తున్నప్పటికీ వాటికి ఉన్నటువంటి ఒక మానవత హృదయం కూడా ఇక్కడ మనుషులకు, అధికారులకు లేదన్నటువంటి ఆవేదన వారి మాటల్లో వింటే మాత్రం చాలా దీనస్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటి వరకు ఉదయం నుంచి జరిగినటువంటి పెనుగులాటల్లో ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కొక్కరికి చేతులు, కాళ్ళు, అలాగే మెడల మీద కూడా దెబ్బలు తాకి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అధికారులు మాత్రం ఇప్పటికైనా సరే తమకు నష్టపరిహారం చెల్లించుకుంటూ ఇదే ప్రాంతంలో తమకు పట్టా భూములు కొంతమందికి ఇచ్చారు, 40 మందికి ఇచ్చారు. కానీ మరికొంతమంది కూడా పట్టాలు ఇచ్చి ఇక్కడే నివాస సముదాయాలు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాల్సినటువంటి
ఆ విజ్ఞప్తి మాత్రం చేస్తున్నారు. మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మరి పేదల కోసం కాకుండా ఎవరి కోసం ఒక్కొక్కరు వందల ఎకరాల భూములు కబ్జాలు చేస్తున్నప్పుడు అటువంటి వాళ్ళని వదిలిపెట్టి మా మీద పడి సాధించేది ఏముందన్నటువంటి ఒక ఆవేదన వారి మాటల్లో వింటంటే వారి ఆక్రందనలు ఉదయం నుండి ఇప్పటి వరకు మిన్నంటిపోతున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలను ఇక్కడ ఉంచలేక ఎండలో ఉండలేక పక్కనే ఉన్నటువంటి నీడ ప్రాంతాల్లో ఇక్కడ వారు ఒక దగ్గర కూర్చునబెట్టి అందరం ఇక్కడికి వచ్చామని చెప్పి అంటున్నారు. అధికారులు మాత్రం ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పేదల పక్షాన నిలిచి పేదలకు ఇల్లు కట్టించాల్సినటువంటి బాధ్యత తీసుకొని తమకు ఉన్నటువంటి ఒక నిబద్ధతను చాటుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వంపై ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ జిల్లా గుండ్లసింగరం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV, వరంగల్.